హాయ్ అండి, నమస్కారం. ఆఫ్టర్ సో లాంగ్ ఐఎమ్ బ్యాక్ విత్ ద కెమెరా. దాదాపుగా నా బర్త్డే రోజు మేబీ July 4th చేస్తే మళ్ళీ ఇవాళ చేస్తున్నా. అబౌట్ అ మంత్ ప్లస్ తర్వాత ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ కొంచెం పర్సనల్ లైఫ్లో ఐవ్ బిన్ బిజీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం ఉన్నా అంటే క్యాన్సర్స్లో ఉన్నా కూడా నేను ఐ స్టిల్ హ్యావ్ ద సేమ్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ, పేరున థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ షార్ట్స్ చేస్తా అని చెప్పాను కదా. సో వీఆర్ pretty much intact with it. That will be my premier goal, that will be my first goal. దాని తర్వాతనే విల్ బి డూయింగ్ అదర్ థింగ్స్ ఆల్సో. కరెంట్ కేసెస్ చాలానే నడుస్తున్నాయి యాజ్ ఆల్వేస్, బట్ అవి కాక కూడా ఐ డూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కమెంట్స్ అండ్ నేను మొన్న ఐ డూ హ్యావ్ సమ్ టైమ్ అండ్ ఐ యామ్ ట్రయింగ్ టు స్పెండ్ with my clients from Insta messages, FB messages and so on and so forth, Snap and all that. సో వాళ్ళవి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా నేను తీసి పెట్టాను. అవి కూడా ఐ విల్ బీ డూయింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆల్రైట్, నా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ చేయడానికి మీరు ఎలిజిబులా కాదా అనేది ఒక క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ రావడమే ఇస్ రాంగ్. అంటే ఎనీ పర్సన్, అంటే మీకు ఎంత ఏజ్ ఉన్నా కూడా, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, డెవలప్మెంట్, లర్నింగ్ హ్యాస్ టు బీ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఐఎమ్ గోనా టీచ్ యూ one technique at a time, and believe me, we'll go together. And learning ఒక మనిషి దగ్గర నుంచి కానీ, ఒక animal దగ్గర నుంచి కానీ, ఒక whatever learning ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. And whatever I learned, I will teach you. Whatever you learned, you can teach me. But again, I love that. So now, evaluate technique, Amy, I'll tell you. Okay. నా ఇప్పుడు నేను ఒక ట్రామా బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలని లేదు. డెవలప్మెంట్ ఉండాలి మన లైఫ్లో అంటే ఐ కుడ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్, ఐ కుడ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ఐ కుడ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ జాబ్, వండర్ఫుల్ బ్యాలెన్స్డ్ ఫినాన్షియల్ లైఫ్ అండ్ ఆల్ that. Yet again, development has to be there by every breath, period. Alright, if you agree with me, if you disagree with me, please feel free to comment and we'll take it from there. Now, ఇవాళ బట్టలు మనకి ఎంత ఇంపార్టెంటో, I should say, ఫోన్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. and we have it everywhere. షవర్ చేస్తున్నా కూడా మ్యూజిక్ కావాలి, రైట్? అండ్ కుకింగ్ చేస్తున్నా కూడా ఏదో టాకింగ్ టు సంబడి. ఎనీవేస్, సో ఈ ఫోన్ తీసుకొని ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. ఓకే, లాస్ట్ 4 months నుంచి హూ ఎవర్ యూ స్పోక్ టు, అది ఐటమైజ్డ్ బిల్ తీయండి బయటకి. ఐ రిపీట్, మీ ఫోన్ బిల్ లాస్ట్ 4 months, నేను ఏం చేసినా ఒక 100 daysకి చేస్తాను. గుడ్ ఎక్కువ చేయాలనుకున్నా, బ్యాడ్ని దూరం చేయాలనుకున్నా, ఐ యూస్ 100 days యాజ్ మై threshold, as my thermometer. Now, ఈ ఫోన్ ప్రింట్అవుట్స్ 4 months తీసి జస్ట్ వాచ్ అవుట్ కామన్ నేమ్స్ ఏమున్నాయో, ఆ కామన్ నేమ్స్ అన్నీ ఒక దగ్గర రాయండి. అండ్ అప్పుడు ఒకసారి ఫోన్ చేసే వాళ్ళది ఒక దగ్గర రాయండి. ఓకే, నా ఐ బిలీవ్ మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ఒక 5,000 10,000 పీపుల్ ఈజీగా ఉంటారు, 7,000 ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగబ్బా. నా బట్ వీ ఎండ్ అప్ టాకింగ్ టు 20 people maximum, okay, on a regular basis. Research says నేను కాదు. నా ఈ స్టోరీ మొత్తంకి, సెల్ఫ్ డెవలప్మెంట్కి ఏంటి లింక్ అన్నది క్వశ్చన్, రైట్? నౌ ఐ టెల్ యూ దాట్ మనం ఎవరితోని టైం స్పెండ్ చేస్తున్నాం,
is the question now. Okay. Now, how are we feeling when we talk to somebody is another point. అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎవరితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అన్న లిస్ట్ మీరు రాస్తే యూ అబ్జర్వ్ దట్ యు ఆర్ ఎయిదర్ యూజింగ్ యువర్ టైం ఆర్ పాసింగ్ యువర్ టైం. అంటే ఏంటి అంటే కొందరితో మాట్లాడినప్పుడు యు ఆర్ లెర్నింగ్, యునో దెర్ ఇస్ అ ఇన్పుట్ ఆఫ్ లెర్నింగ్. ఆర్ కొందరితో మాట్లాడినప్పుడు మనం అక్కడ నేర్చుకున్నది ఇక్కడ నేర్చుకున్నది చెప్తాం. దెర్ ఈస్ అవుట్పుట్ బట్ స్టిల్ ఇట్ ఈస్ లెర్నింగ్. ఓకే, ఇట్స్ అ రిపిటేషన్ ఆఫ్ వాట్ యు లెర్న్డ్ కాబట్టి ఇట్ స్టిల్ కమ్స్ అండర్ లెర్నింగ్. నా బట్ ఇంకొక కేటగిరీ ఉంటుంది, టైం పాస్. ఈ టైం పాస్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, when you're passing time with a smile, that's chilling. నేనైతే దాన్ని chilling అంటే I do not know what you call it. I could call my friends, I could call my family, I could call my team, you know, people who work with me. వాళ్ళతో మాట్లాడుతున్నా నేను చుమ్మా చీజ్ బాస్, I'm like on cloud 9. Okay, now that is how I see it. The same way, there are certain people who I spoke, but it was just a time pass. I neither learned anything, neither have repeated any good behavior which I've learned, nor anything for that matter. It was just an exchange of alphabets with no productive result. Okay, so ఈ టైం పాస్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ షేడ్ కింద వస్తుంది. సో ఇన్ దిస్ వీడియో ఎక్స్ప్లిసిట్గా ఆ లిస్ట్ రాసేటప్పుడు అది మీ మమ్మీనా, మీ పప్పనా, మీ వైఫా, హస్బెండా, కిడ్సా, బాయ్ ఫ్రెండా, డజంట్ మ్యాటర్. సేమ్ బ్లడ్ ఉందా, డజంట్ మ్యాటర్. వెన్ యూఆర్ లెర్నింగ్ ఆల్వేస్ రిమెంబర్, మీ ఫ్యామిలీ ఎవరు అంటే మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారో అదే ఫ్యామిలీ. ఎక్కడ గుడ్ నేర్చుకుంటున్నారో, అండర్లైన్, ఎక్కడ గుడ్ నేర్చుకుంటున్నారో అది ఫ్యామిలీ. ఓకే, మనం ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ షూట్స్ మొత్తం ఆ విండో నుంచే చూద్దాం. ఓకే, నువ్వు ఎవరితోని మనం మాట్లాడుతున్నాం, ఏం నేర్చుకున్నాం. నా 4 months ago if I have learned something from a person, అది ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు గుర్తుకు ఉండదు. ఓకే, సో బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ నెక్స్ట్ 4 months మీరు మాట్లాడేటప్పుడు యుల్ బీ కాషియస్, యుల్ బీ కాన్షియస్. దాట్ ఈస్ ద క్రైటీరియా. మనం ర్యాండమ్గా మాట్లాడతాం, అబ్బాయి ఎవరో ఫోన్ చేస్తుంటారు, హాయ్ అక్క ఏం చేస్తున్నారు, బెట మంచిగా ఉంది లైఫ్, ఏమవుతుంది నాన్న, యూనో చిల్లింగ్, నేను నువ్వు చెప్పు బెట. సో ఈ ఫస్ట్ టైం మీరు రాసినప్పుడు బిలీవ్ మీ పిన్ టు పిన్ గుర్తుకొనడం చాలా కష్టం. అన్లెస్ అండ్ అంటిల్ we are talking only on a project and not talking to anybody else or something like that. But on a casual basis, first time మీరు రాసేటప్పుడు హోంవర్క్ మీకు ఏమీ గుర్తుకుండదు, కానీ రాయండి. 2 క్రైటీరియాస్ ఇచ్చిన నేను. 1, the list of people who you speak all the time. 2, the list of people who adpa when you speak to them. Okay, that's criteria number 1. Criteria number 2, I'm repeating. Criteria number 2, వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏమైనా నేర్చుకున్నానా, నేర్చుకోలేదా, అంతే. చెప్తూ నేర్చుకున్నారా, వింటూ నేర్చుకున్నారా పాయింట్ కాదు, ఏమైనా నేర్చుకున్నారా, నేర్చుకోలేదా, 1 criteria. 3rd, నేర్చుకోవడం మాట దేవుడు ఎరుగు, అసలు ఏం మాట్లాడినా కూడా నాకు గుర్తుకు లేదు వాళ్ళతోని. అట్లాంటి వాళ్ళని స్టార్ పెట్టండి, హైలైట్ అండ్ స్టార్ పెట్టండి. ఓకే, ఈ రిపోర్ట్ లాస్ట్ 4 monthsది దాచిపెట్టండి, కీప్ ఇట్ దట్. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 4 monthsకి మనం మాట్లాడేటప్పుడు ఇది ప్రింట్అవుట్లో వస్తుంది అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ప్రిన్సిపల్ స్కూల్లో ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాం అబ్బా, టీచర్ ఉంటే ఒకలాగా ఉంటాం, టీచర్ లేకపోతే ఇంకొకలాగా ఉంటాం. ఈ సైకాలజీలో కూడా ఈగో, సూపర్ ఈగో ఇట్లాంటి వర్డ్స్ ఉన్నాయి. I'll tell you on another episode what do they mean.
బట్ మీరు లెర్నింగ్ అన్నది చాలా కీన్గా చేసే వాళ్ళైతే ఈ 3 వర్డ్స్ యూ కెన్ గూగుల్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ దట్ ఇస్. ఏమవుతుందంటే మన బిహేవియర్ని ఎవరన్నా వాచ్ అవుట్ అని అన్నారు అనుకో, మనకు తెలియకుండానే టెన్షన్ అవుతుంది ప్రాణం. అండ్ వీ విల్ డూ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, నాట్ వాట్ వీ వాంట్ టు డూ. ఓకే, ఐ రిపీట్, వీ విల్ డూ ఓన్లీ వాట్ వీ వాంట్ టు డూ కాదు, వీ విల్ డూ ఓన్లీ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. అంటే ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, గుడ్ మార్నింగ్ మ్యామ్, హోంవర్క్ అయిపోయింది మ్యామ్, ఇప్పుడు ఏం టీచ్ చేస్తున్నారు మ్యామ్. Now, when the principal is not there and teacher is not there in the class, we are so different. Are Indra, cinema, bore kottindra. Cinema, teach chestappudu anta naku cinema ne gurtulera. Intakem cheppinda teacher. So, this is the real you. Now, we are trying to question each and every behavior which we have. Self-development lo, emotional development and physical development. And there's so many things which I'm going to teach you. 100 episodes అంటే యూ కెన్ ఇమాజిన్ ఏకై వచ్చి మేక్ అవుతారు. అండ్ ఐఎమ్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ. ఇద్దరం కలిసే చేస్తున్నాం. సో మీకు ఇంకా కొత్త ఐడియాస్ వస్తాయి, బూమ్ టైప్ చేయండి. ఐ విల్ లవ్ టు డూ అ వీడియో ఆన్ దట్ టూ. నా కమింగ్ బ్యాక్ టు దిస్, 2 highlights చేయండి పేపర్ మీద. నా సెకండ్ సెట్కి మీరు 4 months తర్వాత చేసినప్పుడు సెకండ్ సెట్ మీకు కొంచెం గుర్తుకుండడం మొదలు పెడుతుంది. బై వీటితో మాట్లాడినప్పుడు ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, ఐ లర్న్ సంథింగ్. వీటితో ఏం మాట్లాడినానమ్మాయి, 2 సార్లు మాట్లాడినా, 3 సార్లు మాట్లాడినా, 20 సార్లు మాట్లాడినా ఈ నెలలో. ఏం నేర్చుకున్నా, ఏం లేదు. నా ఇది సెకండ్ సెట్. ఓకే, నో ఫస్ట్ సెట్లో మనకు ఎక్కువ ఐడియా లేదు, బట్ స్టిల్ వీ డిడ్ ఇట్. సెకండ్ సెట్లో వీఆర్ కైండ్ థింకింగ్, వీఆర్ కైండ్ అబ్జర్వింగ్, వీ కైండ్ అబ్జార్బింగ్. ఇదే థర్డ్ సెట్. అంటే ఏంటి, లాస్ట్ సెట్ ఫర్ నౌ. ఓకే, ఈ థర్డ్ సెట్ ఆఫ్ 4 monthsలో ఏమవుతుంది అంటే, ఫస్ట్ సెట్లో ఏమవుతుందో తెలియక రాసింది, సెకండ్ సెట్లో ఏమవుతుందో తెలిసి రాసింది, థర్డ్ సెట్లో మనకు తెలియకుండానే ఇంప్రూవ్డ్ వర్షన్ కనిపిస్తుంది. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. థర్డ్ సెట్లో మీకు తెలియకుండానే మీరు ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది తథ్యం. ఏమి అంటే, మనం పుట్టుక నుంచే, ఓకే, స్పెసిఫిక్గా నేర్పించే అవసరం లేదు. మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో న్యాచురలీ అబ్జర్వ్ కూడా చేస్తుంటాం తెలియకుండానే. అండ్ తెలియకుండానే మనం మోల్డ్ అవుతూ ఉంటాం. అండ్ ఈ బిహేవియర్కి సాక్ష్యం మీ థర్డ్ సెట్ ఆఫ్ 4 months. మీరు ఈ ప్రాక్టీస్ చెయ్యండి, చేశాక ఎలా ఉంది అనేది చెప్పండి. ఓకే, అండ్ ఇది ఫోన్తోనే ఎందుకు తీసుకున్నాను అంటే, ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఎవ్రీబడి కెన్ రిలేట్. ఫోన్ లేని వాళ్ళు నాకు తక్కువ తెలుసు అనుకుంటా. One way or the other, one phone or the other, we do have it and we do use it. Okay, now phone enduku annanante, అందులో మనం ఫినాన్షియల్ ఆస్పెక్ట్ నుంచి రిలేషన్షిప్ ఆస్పెక్ట్ వరకు, అందులో యూట్యూబ్లో మంచి నేర్చుకున్నప్పటి నుంచి చూసే వరకు. ఓకే, అంటే మంచి నుంచి చెడు, మార్నింగ్ నుంచి నైట్, మన బయోలాజికల్ నీడ్స్ పరంగా వీ కైండ్ యూజ్ ద ఫోన్. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ట్రాక్ అవర్ బిహేవియర్. ఇది డీ అడిక్షన్లో మేము బాగా చేస్తాము. నేను స్పెసిఫికలీ డీ అడిక్షన్లో ఇన్ని ఇయర్స్ వర్క్ చేసినా కాబట్టి ఐ కెన్ రిలేట్ టు దిస్ బిహేవియర్ వెరీ వెల్. ఈ మానిటరీ బిహేవియర్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో తెలియకుండానే మీకు మీరు మెల్లమెల్లగా మోల్డ్ చేసుకుంటూ వస్తారు అన్నది నిజం. నా దిస్ ఇస్ వాట్ వీ గోన్ లర్న్ ఫర్ ద ఫస్ట్ సెషన్. నా I do have people who still have messages saying, hi ma'am, good morning ma'am, good night ma'am. No offense,
ఇట్స్ అ వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ నైట్ అందరికీ ఒకటేసారి చెప్పేస్తున్నాను. ఏమవుతుందంటే వెన్ వీఆర్ ట్రయింగ్ టు చెక్ ద మెసేజెస్, మాకు అవసరమైన వాళ్ళ మెసేజ్కి సూసైడ్లో ఉన్నారు, నాన్న సెల్ఫ్ హార్మ్ ఉన్నారు, ట్యూమర్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది, దిస్ సో మచ్ ఆఫ్ పెయిన్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ. వాళ్ళకి మాకు హెల్ప్ చేయడానికి టైం ఏదైతే మేము కేటాయిస్తున్నామో మా పర్సనల్ లైఫ్ కాక ఆ టైం ఎక్కువ దీనికి వేస్ట్ అయిపోతుందని బాధ అవుతుంది మాకు, స్పెసిఫికలీ నాకు. సో నో ఒఫెన్స్ నాన్న, ఐ రియలీ లవ్ టు టేక్ యువర్ విషెస్ అండ్ సపోర్ట్. కానీ మీరు ఏదైనా నాకు మెసేజ్ పెట్టాలి అనుకుంటే, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ మై టీమ్, ఏదైనా జరిగి మీరు విని తెలుసుకొని అమ్మ ఇట్లా జరిగింది, హౌ am I supposed to get an answer for it, ఇది పెట్టండి. ఐ వుడ్ లవ్ దట్. అమ్మ ఇక్కడ ఇలా జరిగింది, ఒక కంట్రీ, ఒక ప్లేస్, ఒక స్టేట్, ఒక కాలేజ్, ఒక స్కూల్, ఒక ఫ్యామిలీ, బూమ్, అడ్రస్ అవసరం లేదు, బిహేవియర్ ఒకటి ఇట్లా అయింది. హౌ క్యాన్ వీ యాజ్ అ హ్యూమన్ లర్న్ టు నాట్ టు డూ దాట్? ఓకే, నా ఈ అబార్షన్ కేసెస్ ఉన్నాయి, రేప్ కేసెస్ ఉన్నాయి, సెక్షువల్ అబ్యూస్ ఉన్నాయి, ఫిజికల్ అబ్యూస్ ఉన్నాయి, చాలా 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 ఉంది మనం హెల్ప్ చేయడానికి. మీ శ్వాస సరిపోదు, సంవత్సరాలు సరిపోదు. సో ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్ లేట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ హెల్ప్. I want to live for them, I wanted to breathe for them, smile for them. నా ప్రతి బిహేవియర్ వాళ్ళకి అంకితం. సో నాకు హెల్ప్ చెయ్యండి అండ్ చేసేలాగే ఉండండి. అండ్ మీ పేరు ఇదిగో ఈ అబ్బాయి ఈ కేసుని తీసుకొచ్చాడు నా నోటీస్కి, అండ్ నేను ఈ కేసు గురించి మాట్లాడతాను అనే స్టేజ్కి మీరు ఉత్తమంగా ఎదగండి. అండ్ ఐ వుడ్ లవ్ దాట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. బాగుంటారు మ్యామ్, మీరు టటూ బాగుంది మ్యామ్, సారీ బాగుంటుంది మ్యామ్, ఐ లవ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లవ్ మై సెల్ఫ్ అండ్ మంచిగా ఉంది కాబట్టి వేసుకున్నారు అబ్బాయి. ఓకే, బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందే కదా, నువ్వు చెప్తున్నావు, తెలియదు ఏం చెప్తున్నారు భయ్. దానికంటే అమ్మ నాకు ఒక సెల్ఫ్ హార్మ్ కిడ్ తెలుసు, యూనో, మీ మేడ్ బిడ్డ అయినా పర్లేదు, వాడు అంటే చదువుకోవట్లేదు, అమ్మని సతాయిస్తున్నాడు, వాళ్ళ మేడ్ ఏడుస్తుంది, ఆ మేడ్ వచ్చి మా మమ్మీకి చెప్తుంది, మా మమ్మీ రోజంతా ఇదే మాట్లాడుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దాట్, ఐ విల్ పుట్ మై హార్ట్, my mind, my soul into this information to help you out. Okay na? So messages పెట్టేటప్పుడు స్పెసిఫికల్లీ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్ కొంచెం ఒళ్ళు జాగ్రత్త, నా టైం వేస్ట్ చేయొద్దు. దీనికంటే ఎక్కువ నాకు చెప్పేది ఏం లేదు. More in the next video. Thank you so much for your time, and let's try to make sure that we both develop together. Loads of love. Signing off.